హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా స్వీట్ లెమన్ మొక్క. ఇది వస్తున్నాయి పూత పిందెలు అయ్యే టయానికి ఇది రాలిపోతుంది. అంటే దీనికి బలం లేదనుకొని దీన్ని మార్చాను, టబ్బులో చిన్న టబ్బులో నుంచి వేరే కూలర్ టబ్లోకి మార్చాను. దీని నిండా తోటకూర వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుందో. అందుకని ఈ తోటకూరని ఇది వచ్చాక తర్వాత తీసేద్దాము, ఫస్ట్ పెరిగాక కొంత ఆకుకూర కోసుకొని అప్పుడు తీసేద్దాం అనుకున్నానండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా వర్షాకాలంలో వచ్చినట్టు తినకపోతే పురుగు పట్టేస్తుంది, వేస్ట్ అయిపోద్ది మొత్తం. అందుకని లేతగా ఉన్నప్పుడే ఈ తోటకూరని కట్ చేసుకొని కూర వండేసుకోవాలి. చూడండి ఆకు సైజు ఎంత పెద్దగా ఉందో. ఇవి తీసేస్తాను, ఈ విత్తనాలు పడి అంతా వచ్చేస్తుంది. తోట నిండా తోటకూర సూపర్ ఉంది. ఇదిగోండి, ఇది మళ్ళీ క్లోవ్ బీన్స్. ఫ్లవరింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయితే సూపర్ ఉంటాయి అవి క్లోవ్ బీన్స్. మళ్ళీ బచ్చలి. చూడండి బచ్చలి మాత్రం అస్సలు ఆగకుండా వస్తుంది మాకు. మేమే కోసి తినలేకపోతున్నాము అంత బచ్చలి. ఇదిగో చూడండి ఎంత బాగుందో బచ్చలి, నింగనింగలాడుతూ మొత్తం బచ్చలి బాగుంది. ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆకులు. ఇదిగోండి ఒక 10 అన్ని ఆకులు 10 ఆకులు వేసుకుంటే చాలండి, శుభ్రంగా నలుగురికి ఈజీగా వచ్చేస్తుంది ఆకుకూర పప్పు. బయట నుంచి ఏమి తెచ్చుకోవసరంలా. ఇది మళ్ళీ పొట్లకాయ. ఇంకా ఏం స్టార్ట్ అవ్వాలి, ఉట్టి మేల్ ఫ్లవర్స్ గుత్తులు వచ్చినాయి అంతే, ఫీమేల్ ఫ్లవర్స్ రావాలి. ఇగో ఈ వర్షాలు తగ్గాక వీటికి ఫెర్టిలైజర్స్ ఇస్తా, అప్పుడు ఇంక స్టార్ట్ అవుతుంది పొట్లకాయలు. ఇది వెల్వెట్ బీన్స్ అండి, అంటే పైన మొత్తం వెల్వెట్ లాగా మెరుస్తూ ఉంటది. ఇదివరకు కొన్ని కాయలు వచ్చినాయి, మళ్ళీ ఆ మొక్క చచ్చిపోయింది, మళ్ళీ పెట్టాను విత్తనాలు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.